తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు భువనగిరి ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన డాక్టర్ జేసీసీ చైర్మన్ గా తాను పనిచేసి భువనగిరి ఎంపీ అయ్యానని గుర్తు చేశారు. తనపై కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో 100 కోట్లు సంపాదించారని అంటున్న భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. భువనగిరి పార్లమెంటు విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు అంటారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు బూరా నర్సయ్య గౌడ్ ఏంటి మిమ్మల్ని పర్సనలైజ్ చేసి ప్రెస్ మీట్లో చామల కిరణ్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడారు. ఎట్లా చూస్తాం? కనీసం అంటే ఏఐసీకి సంబంధించి తన పార్టీ నుంచి తొలగించలేదు, రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేయలేదు, కానీ మీరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఆయనకు నా బుర్ర చాలా ఎక్కువ ఉందని అందరికీ తెలుసు. నేను ఎప్పుడు ఆయన తొలగించిండు, సస్పెండ్ చేసిండు ఎప్పుడు నేను అనలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. గాదర్ కిషోర్ అన్నాడు, క్యామ మల్లేష్ తిట్టిండు. ఈయనకేంటంటే సబ్జెక్ట్ తక్కువ, సొల్లు ఎక్కువ. సబ్జెక్ట్ తక్కువ, ఎందుకంటే పొలిటికల్ నాలెడ్జ్ లేదు కదా, అంతా వేరే నాలెడ్జ్ కదా. అందుకొరకు బూరా నర్సయ్య గౌడ్ నువ్వు తొలగిస్తావా, నువ్వు సస్పెండ్ అని నాకేం పని, అది నీ పార్టీలో చెప్తున్నారు. అందుకొరకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు. సంస్కారంగా మాట్లాడు. మాట్లాడితే సంస్కారం మాట్లాడు, లేకుంటే నువ్వు తేడా ఉంటే నేను తేడానే ఉంటాను. అసలు ఎయిమ్స్కు బూరా నర్సయ్య గౌడ్ సంబంధం లేదని చెప్పేసి కూడా అంటారు. మీరు పదే ఎక్కడ ప్రచారంలో కూడా ఎయిమ్స్ నేనే తీసుకొచ్చిన ఎంపీగా అని చెప్పేసి చెప్తారు. ఎవరు? చామల కుమార్ రెడ్డి తెచ్చాడంటారా? చామల రెడ్డి తెచ్చాడంటారా? ఇప్పుడు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నవరంధ్రాలతో నవ్వుతారు. ఎయిమ్స్ అనేది, కేంద్రీయ విద్యాలయం అనేది, పాస్పోర్ట్ కేంద్రం అనేది, జాతీయ రహదారి, బూరా నర్సయ్య గౌడ్ 4 సంవత్సరాల శ్రమ ఫలితం అది అందరికీ తెలుసు. ఈ అబద్ధపు ప్రచారాలు గోబల్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఓటమి ఖాయమని ఒక నిర్ధారణకు రావటం జరిగింది. ఈ నిర్ధారణతో పెయిడ్ మీడియాతో రావటం, పెయిడ్ ఆర్టికల్స్ రాయటం, పెయిడ్ ఛానల్స్తో కొన్ని చేయటము, ఇట్లాంటి అంటే చూస్తున్నారు కదా. మొదలు టోన్ మంచిగానే ఉండే, ఇప్పుడు టోన్ పెరుగుతుంది, అంటే వక్రీకరిస్తున్నారు. అందుకొరకు వాళ్ళకి ఓటమికి ఇది చేద్దాం. అంటే కుల రాజకీయాలు చేస్తున్న బూరా నర్సయ్య గౌడ్ కుల రాజకీయాలు చేసే వ్యక్తి ఇక్కడ అవసరమా? కులాలు లేకుండా ఓట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీలు కూడా స్పష్టంగా అంటారు. రాజగోపాల్ రెడ్డి అదే అంటుండు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అదే అంటారు అభ్యర్థి. నేను చెప్పేది అదే కదా, కుల రాజకీయాలు చేయొద్దు, నల్గొండలో సర్వజన రాజకీయాలు చేయాలనే కదా. అది ఎట్లా ఉంటారో పోయి నేను అడిగేది. నల్గొండలో జానారెడ్డి కొడుకు ఆయన, చామల కిరణ్ రెడ్డి 2 ఎట్లు ఇస్తారు పోయి, ఇది కుల రాజకీయం కాదా? నీ అన్నటి రేవంత్ రెడ్డి ఉంటాడు, రాజగోపాల్ రెడ్డి ఉంటాడు, ప్రతాప్ రెడ్డి ఉంటాడు, అనిల్ కుమార్ రెడ్డి ఉంటాడు, మారెడ్డి రంగారెడ్డి ఉంటాడు. ఇది కుల రాజకీయం కాదా? ఈ కుల రాజకీయాన్ని, కుటుంబ రాజకీయాన్ని బద్దలు కొట్టడానికి బూరా నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి వచ్చాడు. అది మా బీజేపీ సిద్ధాంతం. అంటే ఆయనకు మంత్రి పదవి రావడం వల్ల మునుగోడుతో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తుంది. అని ఇప్పుడు 4 సార్లు ప్రజాప్రతినిధి ఏముందంటే ఆడలేనమ్మా మధ్యలో తెరువు అన్నట్టు, నిచ్చెనెక్కలేడు ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఉన్నది. ఏట్ల గూట్ల రాయి తీయలేంది, ఏట్ల రాయి తీసినట్టు ఇది ఉంది. మీ అన్న మంత్రి అంటే మీ అన్న అసమర్థుడా? అసలు మీ అన్నని ఇంతవరకు మునుగోడు నియోజకవర్గం కాలు పెట్టని ఇచ్చినావా? ఎంపీ ఉన్నప్పుడు రానిచ్చినావా? మినిస్టర్ ఉన్నప్పుడు రానిచ్చినావా? కనీసం ఒక శిలాఫలకానికి ఆయన పేరు పెట్టినిచ్చావా? ఇంత అధికార పిచ్చున్నట్టు నువ్వు ఏమైనా మాట్లాడగలవు? అంటే ఎటువంటి వైషమ్యాలు లేవు, అనుగమనం వద్దని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి వేదికల మీద చెప్తుంది కదా. వైషమ్యాలు చెప్పటం కాదు, స్పందన ఉండాలి కదా. ఇప్పుడు సొంత అన్న పదవిని బూడపెట్టడానికి నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. సూట్ కేసు తీసుకుపోయి ఢిల్లీ హైకమాండ్ ఇస్తున్నావు. ప్లస్ సొంత అన్నని నీ నియోజకవర్గం 5 ఏళ్ళలో రాలేదు ఎంపీగా, దాదాపు వచ్చిందా? మినిస్టర్ అయినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గం వచ్చిందా? ప్రచారం చేస్తారు. ఎట్లా ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి గ్రౌండ్? బీజేపీ అయితే స్పష్టంగా అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. భువనగిరిలో గెలుస్తాం, గెలవటి కంటే భారీ మెజార్టీ వస్తుంది. నేను అనుకుంటే 100 కప్పిన నిప్పులా ఉంది. బీజేపీ కనీసం 12 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లకు పరిమితం అవుతుంది.
నడ్డా గారి మీటింగ్ ఎప్పుడు ఉంది మీకు మద్దతుగా? నడ్డా గారి మీటింగు 6వ తారీఖు నాడు 1:00 ఉన్నది. భారీ బహిరంగ సభ, ఒక 50,000 సమీకరణతో పెట్టాలని పిలుపునివ్వడం జరిపింది. విజయ సంకల్ప సభ, భువనగిరి విజయ సంకల్ప సభ అది. సరేనా? మీ ద్వారా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పాల్గొని దీన్ని అద్భుతంగా దిగ్విజయంగా నడిపించాలని విజ్ఞప్తి. సో ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ వారి బ్రదర్స్ మధ్య సైక్యత లేదు, అభివృద్ధి విషయంలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. ఈ నెల 6న నడ్డా మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ ద్వారా బీజేపీకి సంబంధించి విజయ సంకల్ప సభ నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు.